హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో స్లీపింగ్ పార్ట్నర్ అంటే హూ ఈజ్ ద స్లీపింగ్ పార్ట్నర్ అనే 2 మార్క్స్ క్వశ్చన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదైతే డెఫినేషను. సో దీనికంటే ముందు ఇది పార్ట్నర్షిప్ బిజినెస్లోంచి టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చను. సో ఇది ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ టెక్స్ట్ బుక్ అంటే కామర్స్ టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్ ఇది. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇచ్చే రెండు సలహాలు ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏ టాపిక్ చదివినా, ఏ లెసన్ చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక బిజినెస్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మీరు రీడ్ చేయండి. సో అదే నేను ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్లో వీడియో రూపంలో అయితే మీకు చేయబోతున్నాను. స్లీపింగ్ పార్ట్నర్. హూ ఈజ్ స్లీపింగ్ పార్ట్నర్? నిష్క్రియ భాగస్థుడు అనగానే ఏమి? మై డియర్ స్టూడెంట్, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న టాపిక్ ఇది. పార్ట్నర్షిప్ బిజినెస్లో అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే బిజినెస్ను పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారు. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో మినిమం మెంబర్స్ ఇద్దరు ఉండాలి, 2 మెంబర్స్ ఉండాలి. ఒకవేళ మ్యాక్సిమం మెంబర్స్ అది బ్యాంకింగ్ సంబంధించిన బిజినెస్ అయితేనేమో 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ బ్యాంకింగ్ ఏదైనా నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ సంబంధించింది కాకుండా ఇతర వ్యాపారం అయితే 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ బిజినెస్లో 20 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు అనుకుందాం, లేదంటే 10 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 10 మెంబర్స్లో ప్రతి ఒక్కరు అంటే అందరు సమానంగా పనిచేస్తారు. బిజినెస్లో అందరు సమానంగానైతే పని చేయరు, అందరు సమానంగా అయితే పని చేయరు. ఒకరేమో యాక్టివ్గా పనిచేస్తారు బిజినెస్లో, ఒకరేమో బిజినెస్లోకి వస్తారు కానీ వాడు ఏం పని చేయడు, అంతా స్లీపింగ్ పడుకున్నట్టే ఉంటాడు. ఇంకోడేమో నేను పలానా పార్ట్నర్షిప్ బిజినెస్లో నేను ఒక పార్ట్నర్, నేను ఒక భాగస్వామి చెప్పుకుంటూ పేరుకు మాత్రమే చెప్పుకుంటాడు. ఒకడేమో 18 సంవత్సరాలు ఉండకుండానే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో జాయిన్ అవుతాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టడం జరిగింది పార్ట్నర్షిప్ బిజినెస్లో. ఏం పేర్లు పెట్టిళ్ళు? ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్ అని, ఎవరైతే యాక్టివ్గా పని చేయరో కేవలం పడుకున్నట్టు కానీ కొంచెం కొంచెం పని చేయడం, తప్పించుకొని తిరిగేటట్టు బిజినెస్లో చేస్తూ అంటారు. అలాంటి వ్యక్తులను ఏమంటారంటే ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చనే అది స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. స్లీపింగ్ పార్ట్నర్. మరి స్లీపింగ్ పార్ట్నర్ అంటే చూద్దాము డెఫినేషన్ మీరు యాన్యువల్ ఎగ్జామ్లో రాయడానికి. ద పార్ట్నర్ హూ డస్ నాట్ పార్టిసిపేట్, డస్ నాట్ గుర్తుపెట్టుకోండి, డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో డే టు డే యాక్టివిటీస్లో అంటే డే టు డే యాక్టివిటీస్ అంటే పనులలో చురుకుగా పాల్గొనని వ్యక్తిని అంటే చక్కగా పని చేయని వ్యక్తిని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. ఈజ్ నోన్ యాజ్ స్లీపింగ్ పార్ట్నర్ ఆర్ డోర్మెంట్ పార్ట్నర్. హీ కాంట్రిబ్యూట్స్ క్యాపిటల్ అండ్ షేర్స్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్. అంటే ఇతను ఏం చేస్తాడు? బిజినెస్లో చక్కగా పని చేయకుండా మంచిదే కానీ ఇతను వ్యాపార ప్రారంభానికి క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి డబ్బులు తీసుకొస్తాడు, పెట్టుబడి పెడతాడు. ఏమన్నా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా షేర్ చేసుకుంటాడు. సో ఇతన్ని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం అయితే తెలుగులో నిష్క్రియ భాగస్థుడని ఎవరిని అంటారు అంటే దైనందిన వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనని, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చురుకుగా పాల్గొనని భాగస్థుడిని నిష్క్రియ భాగస్థుడు లేదా నిద్రణ భాగస్థుడు అంటారు. సంస్థకు మూలధనాన్ని సమకూరుస్తాడు, లాభ నష్టాలను కూడా ఇతను పంచుకుంటాడు. మనం ఇంతకుముందు విజువల్లో చూసినట్టుగా అంటే చురుకుగా పాల్గొనని వ్యక్తిని ఏమంటారు? చురుకుగా పాల్గొనని వ్యక్తిని మై డియర్ స్టూడెంట్స్ ఏమంటారండి? స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, సో ఈ కంటెంట్ అయితే అర్థమైతే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి.
జై కామర్స్ స్టూడెంట్స్.